తెలుగు డిబేట్ నా పేరు సందీప్. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్పై రాజకీయ వివాదం కొనసాగుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. టన్నెల్లోని పరిస్థితిని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్, కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ ను భూత వైద్యులకు చూపించాలని సెటైర్ వేశారు. ఇక మరోవైపు సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. దమ్ముంటే చంద్రబాబుపై నీటి యుద్ధం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఇప్పుడు డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ జయరాం గారు, అనలిస్ట్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి బండి సుధాకర్ గారు. ముందుగా జయరాం గారు నమస్కారం అండి. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సందీప్ చెప్పండి. రైట్, మీరు వీడియో ఆన్ చేసుకురా జయరాం గారు? చేసేసాను. అంటే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై మీ అబ్జర్వేషన్ ఏంటి? దాదాపు ఇది 10 రోజుల నుంచి ఈ వివాదం ఇలానే సాగుతా ఉంది. కార్మికులు చిక్కుకుపోయారు. దాదాపు 2005 నుంచి 6 మధ్యలో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు దాదాపు ఇప్పటి వరకు నత్తనడకన సాగడానికి కారణాలు ఏంటి? అసలు దీంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం లేకపోతే లోపం ఏదైనా ఉందా, లేకపోతే విపత్తే కారణం అనుకోవాలా? ఈ రెండింటి మధ్యలో రెండు రాజకీయ పార్టీలు కూడా మేం చేసామని, లేకుంటే మీ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని చెప్పేసి చాలా విమర్శలు చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఏం చెప్తారు? మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు దీనిపైన? అంటే సందీప్, దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే, ఒకటి వచ్చేసేమో ప్రభుత్వాల నిర్లక్ష్యము, నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్లు సరైన అంచనా లేకపోవటం, దానికి ఈ విపత్తు కారణం తప్ప ఇక్కడ ఏదో జరిగింది అనే దాన్ని కాదు. ఇక్కడ మానవ తప్పిదమే తప్ప ఏదో నిన్న రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇదొక అనుకోని ఘటన కాదు, అనుకోని సంఘటన కాదు. అది వేరు విషయం. ఇక రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉండి అట్లా మాట్లాడడం అనేది సహజమే వాళ్ళకు. సో ప్రభుత్వాలు నిజాలు ఎప్పుడు దాచిపెడుతూనే ఉంటాయి, ఓపెన్ గా చెప్పవు. అది పెద్ద వింతైన విషయం కాదు. ఇక్కడ జరుగుతున్నది అంటే 1978లో మర్రి చెన్నారెడ్డి గారు దీన్ని ఈ విధంగా చేస్తే, ఒక టర్నల్ క్రియేట్ చేస్తే, ఇంటర్నల్ టర్నల్ క్రియేట్ చేస్తే ఉమ్మడి నల్గొండకు నీళ్ళు ఇచ్చినట్టు అవుతే ఫ్లోరైడ్ బాధితులను దృష్టిలో పెట్టేసుకొని దీన్ని తీసుకున్న డెసిషన్ రానున్న రోజుల లోపల ఇది బెటర్ గా ఉంటుంది అనేది ఉంటుంది. దిస్ ఎ నోబల్ ఐడియా. ఈ ఐడియాను ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ప్రభుత్వాలు ఈ ఐడియాకు అనుగుణంగా పనిచేయలేదు. దీన్ని ఒక ఆర్థిక లావాదేవీల విధంగానే చూసినాయి తప్పితే ఇది ప్రజల అవసరాల విధంగా చూడలేదు. ఎందుకు నేను ఆర్థిక లావాదేవీలు దీని మీద చేసిందంటే, కేటాయింపులు చేయాలి, కేటాయింపులు చేసిన తర్వాత పనులు చేసే తక్కువ, పంచుకోవడం ఎక్కువైపోయింది. అప్పటి మర్రి చెన్నారెడ్డి గారి కానుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వరకు కూడా జరుగుతున్నది ఏంటంటే, ఇక కేటాయింపులు చేయాలి. మధ్యలో అనేక ప్రభుత్వాలు వచ్చిపోయినాయి. మర్రి చెన్నారెడ్డి తర్వాత అంజయ్య తర్వాత ఎన్టీ రామారావు తర్వాత నిర్మల్ జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, సో కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇట్లా అనేక మంది ముఖ్యమంత్రులు మారిపోయారు. అంటే 45 సంవత్సరాలు దాటేసి ఇప్పటి వరకు కూడా ఇది కంప్లీట్ కాకపోవటం అనేది బాధాకరమైన విషయం. అంటే ప్రజలకు ఇది ఫైనాన్షియల్ అంశం లాగా నేను చూస్తున్నంటే, కేటాయింపులు చేస్తున్నారు. కేటాయింపులు చేసిన దాంట్లో పనులు కంప్లీట్ చేస్తున్నట్టే లేదు. ఇది జలయజ్ఞం కాస్త ధనయజ్ఞంగా మారిపోయిందనే విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఇక చెప్పాల్సిన పని లేదు. మనం అప్పుడు నీళ్లు ఉబ్బికి వస్తున్నాయి, దాంట్లో ఊటలు వారుతున్నాయి అని చెప్పేసి చాలా విమర్శలు చేసినా కూడా దాన్ని పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఊటలు పారడానికి ముందు బీటలు పారిపోయిన దాన్ని తొమ్మితో ఊటలు ఎట్లాగో వస్తాయి అంటే పెద్ద వింతేం కాదు. బీటలు పారిపోయిన దానికి అంచనా చేయాల్సింది అధికారులు. కానీ 2005 నుంచి 6 మధ్యలో మొదలుపెట్టినా కూడా ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదంటారు? సందీప్, అదే చెప్తాను సందీప్. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 2004 నుంచి 5 నుంచి కాదు, 78 నుంచి ఇప్పటి వరకు కాలేదు. ఇది ఫ్యాక్ట్. అంటే అప్పటి వరకు కూడా కేటాయింపులు సరైన విధానంగా లేవు. ఇక్కడ 2004 అనేది కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం లోపల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని ఒక జలయజ్ఞంగా ముందు పెట్టుకొని దాన్ని ధనయజ్ఞంగా దోపిడీ చేయడం మొదలుపెట్టేసిండ్రు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. నల్గొండ ప్రజల కోసం కాదు, ఇది ఓన్లీ రాజకీయ నాయకుల కోసము ఒక ఏటీఎం లాగానే మారిపోయింది, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లాగా మారిపోయింది. ఇష్టానుసారంగా కేటాయించుకోవడం, ఇష్టానుసారంగా తీసుకోవడం తప్పితే అక్కడ పనులు జరిగిన పాపాన పోలేదు. ఈవెన్ టుడే ఈ రోజు వరకు కూడా అదే విధంగా ఉంది.
ఇంతటి మధ్యలో ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే దానిపైన ముందు అంచనా సమాచారం తీసుకోవాలి. ఇక్కడ దీనిపైన పనిచేస్తే ఎంత డీప్ గా వెళ్ళాలి ఏంటిది ఒక అంచనా ప్రకారం చేసుకోవాలి. ఇదే అంచనాలు ఇంకొంచెం జాగ్రత్తగా కనుక చేసినట్టు అవుతే ఈ 8 మంది ఈ రోజు ఎలా ఉన్నారో మనకు తెలియని పరిస్థితిలో ఉండేది కాదు. వాళ్ళు బాగానే ఉండేవారు. కానీ ఈ రోజు ఈ స్థితిలోకి రావడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యము. ఈ రోజు దాన్ని విపరీతంగా ఏదో తొందర పడి చేయాలి అని దాన్ని ఇక్కడ చేయేది ఏమి లేదు. కేటాయింపులు మాత్రమే చేస్తారు. ఆ కేటాయింపులు ఏమైపోతాయో మనం చెప్పాల్సిన పని లేదు. దాంతో పాటు వచ్చేసి ఈ రోజు వచ్చేసి ఆఫీసర్లు ఎవరైతే దాంట్లో 3 ఆఫీసర్లు చిక్కుకున్నారో ఈ ఆఫీసర్లు కావచ్చు, వర్కర్లు కావచ్చు, ఇక్కడ నాన్ లోకల్ సంబంధించిన వ్యక్తులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన యూపీ జార్ఖండ్ సంబంధించిన వ్యక్తులు, వీళ్ళంతా ఈ యూపీ జార్ఖండ్ నుంచి తీసుకొచ్చిన వ్యక్తుల చేత ఈ పనులు చేపిన తర్వాత వాళ్లకు సరి అంచనా లేదు అనుకుంటే ఏంది అనేది ఇక్కడ ప్రశ్నార్థకమే జరిగింది. అంటే ఈ రోజు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఏదైనా ప్రభుత్వమే. ఇక్కడ ప్రభుత్వాల గురించి మాత్రమే మనం మాట్లాడాలి, పార్టీలు కాదు. ప్రభుత్వాల నిర్లక్ష్యము, ప్రభుత్వాల దోపిడీ, ప్రభుత్వాల్లో ఉన్న అలసత్వము, ప్రభుత్వాల్లో ఉన్న ప్రజలపైన ఉండే వివక్ష. ఈ రోజు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాల విషయంలో సిగ్గుపడాలి. ప్రజలుగా ఇప్పటికైనా ప్రజలుగా మనం మాట్లాడితే రాజకీయ పార్టీలకు కాకుండా ప్రజలుగా మాట్లాడితే ఆ ప్రజల్లో మనం ఒకరము, మన అన్నదమ్ములు, మన అక్కచెల్లెలు, మా కుటుంబ సభ్యులు ఉన్నారు అనుకున్నప్పుడు భాష వేరుగానే ఉంటుంది. లేదు అనుకుంటే దాన్ని కాంప్రమైజ్ అయిపోయి కథలు చెప్పే ప్రోగ్రామ్ చేస్తుంటారు. ఆ కథలు అనేవి ప్రజలు ఇంకా నమ్ముతారు అనుకోవడం మాత్రం రాజకీయ పార్టీలకు కొంచెం తెలివితో మాట్లాడుకుంటే బాగుంటుంది. తెలివితో ఈ రోజు ఇప్పటికైనా డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ప్రభుత్వాన్ని ఎప్పుడైనా కూడా ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తాం. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సింది ఎక్కడైనా ఎప్పుడైనా. రైట్ మనతో పాటు శుభప్రద పటేల్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. శుభప్రద పటేల్ గారు నమస్కారం అండి. నేను మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరికి వచ్చకంటే ముందు ఒకసారి సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ నమస్కారం అండి. అంటే ఎస్ఎల్బీసీ ప్రమాదానికి గల కారణం ముఖ్యంగా కేసీఆర్ అని చెప్తున్నారు. అసలు కేసీఆర్ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అసలు పనులు సాగలేవని చెప్తున్నారు. 8 మంది ప్రాణాలు కోల్పోవడానికి కూడా కేసీఆరే దానికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. అసలు నిజంగా మేము పనులు చేయకపోతే గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎటువంటి కనీసం పల్లెత్తు మాట అనలేదు, అసలు విమర్శలు చేయలేదు. మా ప్రభుత్వ హయాంలో దాదాపు 3,900 కోట్లు ఖర్చు పెట్టి టన్నెల్ ప్రారంభం చేశాము, ముందుకు పనులు సాగాయి. 11.48 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం మేము చేశాము. అసలు మా ప్రభుత్వ హయాంలోనే ఇంత జరిగింది, మీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, అనవసరంగా మా మీద మీరు నిందలు వేస్తున్నారు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తారు? అంటే ఇది నల్గొండ జిల్లాకు తాగునీటిని అందించే కార్యక్రమం కోసం చేపట్టినటువంటి ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును దాదాపు ఇది 46 కిలోమీటర్ల దూరంతో ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఇది 2005లో ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత 36 కిలోమీటర్ల మేర పనులు చేసింది. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టు మీద నిర్లక్ష్యంగా వ్యవహరించింది కాబట్టి ఈనాడు ఈ దుస్థితి కారణం అని చెప్తా ఉన్నాం. ఆనాడు వాళ్లకు విద్యుత్ బకాయిలు ఉన్నాయని చెప్పి విద్యుత్ నిలిపివేసిన పరిస్థితి దురదృష్టకరంగా మనం చూస్తా ఉన్నాం. ఇది దురదృష్టకరమైన సంఘటన. సార్ ఇందాక మాట్లాడుతూ జనయజ్ఞం దళయజ్ఞం మాట్లాడుతున్నారు. ఏ ప్రాజెక్టు ప్రారంభించినా ఏదో ఒక నిందలు వేయడం తప్ప అపోహలు తప్ప వాస్తవాలు లేవు. ఎలా ఈరోజు చూస్తే ఒకసారి మనం గతంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మనం చేపట్టిన ప్రాజెక్టులు చూస్తే భీమా, గుత్పా, ఆలీసాగర్, నెట్టెంపాడు అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ తీయాల. ఇలా నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్ పార్టీనే. నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. అనేక సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చి ఈ రోజు రైతులకు ఫలాలను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము వారి యొక్క నిర్లక్ష్యం అడుగడుగునే కనపడ్డది. ఇవాళ ఎన్నో మాటలు చెప్తున్నటువంటి నల్గొండ జిల్లా నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఇలా తల వంచుకోవాలి సిగ్గుతోడు. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడు కూడా ఈ ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడే పరిస్థితి మనం చూసినాం. మనం ఈ రోజు అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాంత బిడ్డగా సదుద్దేశంతో చేసి అంటే విద్యుత్ నిలిచిపోతే టీఎస్పీడీసీఎల్ నుంచి మేము స్పష్టమైన హామీ తీసుకున్నాం, దానికి ఎప్పుడు నిరంతరంగా విద్యుత్ మేము కొనుగోలు చేశాము అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు కదా. చెప్పడు కదా, ఇప్పుడు నువ్వు ఎందుకు నిలిపివేయాలి? అదొక ప్రాజెక్టు కదా, అది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. అది ఆ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు నువ్వు విద్యుత్ ఎలా దాన్ని ఇంకా ఆ ప్రాజెక్టుకు ఎంకరేజ్ చేసి ఇంకా నిధులు ఇచ్చి ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండే. 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో మీరు ఎందుకు చేయలేకపోయిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు.
మీరు ఎందుకు చేయలేకపోయినా? మీరు ఇలా ఏదైతే ప్రధానమైన ఎజెండాతో వచ్చిన నీళ్లు నిధులు నియామకాల పేరుతో వచ్చి మీరు ఏ విధంగా చేసిందో మనం చూసాం. ఇవాళ ఆ సంఘటన దురదృష్టకరమైన సంఘటన జరిగితే దాన్ని రాజకీయం చేయడంలో వీళ్ళు ముందున్నారు. వందల వారిగా వీళ్ళు ఒక ఎజెండా పెట్టుకొని ఒక గ్లోబల్ ప్రచారం చేస్తా ఘటన జరిగి దాదాపు 10 రోజులు జరుగుతుంది. సీఎం 9వ రోజు దానికి అటెండ్ అయ్యారు, అంటే అక్కడికి వెళ్లారు. అంటే ఇప్పుడు నిర్లక్ష్యం ఎక్కడుందంటే మీరు ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని మీరు ఎలక్షన్స్ కి మీరు దానికి సంబంధించి అటు వెళ్లారు, మీరు అసలు వీళ్ళని పట్టించుకోలేదు, మీరే అనవసరంగా లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి చాలా అనుభవజ్ఞుడైన మంత్రి మనకి ఈ రాష్ట్రంలో చాలా అదృష్టకరం. ఎందుకంటే ఆయన ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి ఐఏఎస్ స్థాయిలో రిటైర్ అయినటువంటి వ్యక్తి ఆయనకున్న సత్సంబంధాలతోటి ఆయన బ్యాచ్మేట్లందరినీ పిలిపించి 12 రకాల డిపార్ట్మెంట్లతోటి అక్కడ పర్యవేక్షణ చేస్తా ఉన్నారు ఏది రెస్క్యూ ఆపరేషన్ ని. ఒక బాధ్యత గల మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వెళ్లడం వల్ల అక్కడ సహాయక చర్యలకు ఆటంకం జరుగుతుంది. ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ నీకు బాధ్యత గల మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి సంఘటన జరిగిన 3 గంటలలో మీకు స్పాట్ లో ఉన్నారు అండి. అక్కడ జూపల్లి కృష్ణారావును ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంఘటన జరిగిన 3 గంటల లోపల సంఘటన స్థలం చేరుకోవడం జరిగింది. ఆయనే ఆర్మీలో పనిచేసిన వ్యక్తి కాబట్టి, ఒక ఎన్డీఏ స్టూడెంట్ కాబట్టి ఆయనకున్న పరిచయాలతో డీజీ స్థాయి అధికారులను రెస్క్యూ 10 రెస్క్యూ ఆపరేషన్ ఆర్మీ కానివ్వండి ఇంటర్నేషనల్ స్థాయిలో ఇలా నిపుణులను పిలిపించి అక్కడ సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. అక్కడ ఏంటంటే పరిస్థితులు అనుకూలంగా లేవు. సంఘటన దురదృష్టకరం. సంఘటన మానవీయ కోణంలో చూడాల్సింది పోయి రాజకీయ కోణంలో చూడడం ఇది బీఆర్ఎస్ నాయకులకు తగదని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు కట్టబట్టి తీయలేదు ఆ రోజు, ఈ రోజు ఇవాళ మీరు రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి. శివప్రసాద్ పటేల్ గారు నమస్కారం అండి. నమస్తే సందీప్ గారు. ఓవరాల్ గా ఎస్ఎల్బిసి ప్రమాదానికి కేసీఆర్ ప్రధాన కారణం. అసలు మీ హయాంలో మీ 10 ఏళ్ల పాలనలో దానికి సంబంధించి పనులు ఆగిపోయాయి అంటే ఒప్పుకుంటారా? వాళ్ళకు చేతగాక వాళ్ళ మీద ఏదైతే నిర్లక్ష్యంతో జరిగింది ప్రమాదం, వాళ్ళ నిర్లక్ష్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏం చేసినాం అనేది నేను చెప్తాను. 2005లో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఎస్ఎల్బిసి పనులు ప్రారంభమైతే వాళ్ళు 22 కిలోమీటర్ల మేర అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో పనులు జరిగినాయి. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 12 కిలోమీటర్ల మేర పనులు చేయడం జరిగింది. దానికి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 3,300 కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3,900 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా 12 కిలోమీటర్ల టన్నలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఇండికి సంబంధించి, అదేవిధంగా పెండ్లపల్లెకి సంబంధించి 2 రిజర్వాయర్లలో పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ఆ టనెల్ కి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటిది కాదు, అంతకుముందు కూడా ఆ లీకేజ్, వాటర్ లీకేజ్ కావచ్చు, అవన్నీ కూడా గతంలో కూడా వచ్చినాయి. అలాంటి ఇబ్బందులు వచ్చినాయి. ఈ రోజు 3-4 వేల లీటర్లు లీకేజ్ వస్తుంది అని చెప్తున్నారు. కానీ గతంలో 9,000 నిమిషానికి 9,000 లీటర్ల సీపేజ్ వచ్చినప్పుడు కూడా ఆ రోజు విజయవంతంగా పనులు ఇంకా చేపట్టడం జరిగింది. అయితే విషయం ఏంటంటే దీని ఇబ్బందులు ఉన్నాయి. కరోనా ఇబ్బంది కూడా మాకు అంతరాయం ప్రాజెక్ట్ 2 సంవత్సరాలు నిలిచిపోవడానికి అది కూడా కారణమైంది. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో గతంలో బీఆర్ఎస్ చేయలేదు కాబట్టి వీళ్ళు మేమేదో చేసి చూపిద్దామని 15 నెలల కాలంలో వీళ్ళు చేసిన పని ఎంత, 15-16 మీటర్లన్న దువ్వినరా. అక్కడ స్టార్ట్ చేసే ముందు వాళ్ళు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కావచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిజం కావచ్చు, ఇవన్నిటితోని అనుమతులు ఏమైనా రిపోర్ట్ ఏమైనా తీసుకుర్రా, ఎట్లా చేయాలని. ఇప్పుడు రాక్స్ మధ్యలో గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ లో ఉండేటటువంటి ఆ మడ్ కావచ్చు, ఉండే వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా రావడంతోనే ఇది ప్రాబ్లం అయింది. అయితే జరిగిందేంటి, ఆ నైట్ షిఫ్ట్ పనిచేసినటువంటి కార్మికులు ఆల్రెడీ హెచ్చరిక చేయడం జరిగింది, ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయి, వాటర్ ఎక్కువ వస్తుంది, కంట్రోల్ అవుతలేదు అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ బలవంతంగా వాళ్ళని మార్నింగ్ షిఫ్ట్ లో పంపించడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఇది అందరు కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులే, మా హరీష్ రావు గారి బృందం అక్కడ పోతే వాళ్ళు చెప్పడం జరిగింది. అందరి ముందర మనం మీడియా ముందరనే ఆ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్సీ రిజల్ట్లు వస్తాయి, ఆ ఎమ్మెల్సీ రిజల్ట్లలో వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. ఆయన మీద మొత్తం కూడా కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉంది, రాహుల్ గాంధీ గుర్రుగా ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి, ఈరోజు బీఆర్ఎస్ మీద కేసీఆర్ గారిని తిట్టని అటువంటి ఏదైనా స్పీచ్ ఉందా అండి ఆయనది? కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని
ఇంకా 15 నెలల కాలం వచ్చినా గానీ ఇక గత ప్రభుత్వం కానీ పటేల్ గారు కానీ మీరు అక్కడికి వెళ్ళింది మీరు శవ రాజకీయాలు చేయడానికి. ఎందుకంటే ఆ దుర్ఘటన జరిగి దాదాపు 9 రోజులు ఇప్పటికంటే ఈ రోజు 10 రోజులు కావస్తున్నా కూడా కేసీఆర్ హరీష్ రావు అనేది ఎప్పుడు సందర్శించారు అక్కడ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తా ఉన్నారు కదా. ఆయన దుబాయ్ లో అబుదాబిలో మీటింగ్ గారు ఒక విషయం అండి, ఈ రోజు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, మర్చిపోతున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. గత ఇరిగేషన్ మంత్రి, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ మంత్రి మీద బాధ్యత ఉంటుందా? ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ ముఖ్యమంత్రిగా ఇక్కడ 8 మంది కార్మికులు అలా చిక్కుకున్నారు, వాళ్ళ ప్రాణాలు మొత్తం పోయే పరిస్థితి ఉంది. అది ఇడిచిపెట్టేసి నీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి 3 జిల్లాలు తిరిగినావు, 3 ఉమ్మడి జిల్లాలు తిరిగినావు. నువ్వు ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు చేసే తర్వాత ఢిల్లీకి పోయడం, మోడీ గారితో మీటింగ్లు పెట్టుకోవడం, కేంద్ర మంత్రులను కలవడం, ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత నిన్న ఆఖరికి వాళ్ళ ఫ్రెండ్స్ తోని చిట్ చాట్ చేసిన తర్వాత సమయం దొరికిన సందర్భంలో పోయి అన్ని కార్యక్రమాలు ముగించుకొని అక్కడ పోవడం జరిగింది. పోయి ఏంది పోయి ఆ నింద మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, గతంలో 10 సంవత్సరాలు చేయలేరు కాబట్టి మేము చేసిన విషయం చెప్పినాం కదా. ప్రభుత్వంలో ఉంటాయి కదా లెక్కలు, 3900 కోట్లు ఖర్చు చేసినాం కదా. గతంలో ఉండేటటువంటి ఆ బేరింగ్లంతా కూడా రిపేర్ కి వచ్చే పరిస్థితి ఉంటే గత ప్రభుత్వం దాంట్లో అవన్నీ కూడా అడ్వాన్స్ 3,900 కోట్లు ఖర్చు పెట్టారు. పటేల్ గారు 3,900 కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపు 11.48 కిలోమీటర్ల మేర కూడా మీరు పూర్తి చేశారు. అదేవిధంగా హరీష్ రావు ఏమంటున్నారంటే 200 కిలోమీటర్ల టన్నెల్ ఇప్పటి వరకు బీఆర్ఎస్ హయాంలో 200 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేశామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ 9 కిలోమీటర్లు కూడా ప్రాజెక్టు పూర్తి చేస్తే అయిపోతుంది కదా. అది ఒకవేళ పూర్తి చేస్తుంటే ఈ దుర్ఘటన జరిగేది కాదు కదా అని మంత్రులు విమర్శిస్తా ఉన్నారు కదా. సందీప్ గారు, అక్కడ కాళేశ్వరంలో జరిగిన టన్నల్స్ కావచ్చు, అదేవిధంగా పాలమూరు డిండి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి టనల్స్ అవి వేరే, ఇక్కడ ఉన్నటువంటిది వేరే. ఎందుకంటే ఇక్కడ రిజర్వ్ మీద మొత్తం కూడా రిజర్వ్ ఫారెస్ట్, అదేవిధంగా టైగర్ జోన్ ఉంది. ఇక్కడ కూడా షాప్స్ గానీ మిగతావి ఏర్పాటు చేసుకుని, అంటే గాలి కావచ్చు, వెలుతురు కావచ్చు, మీద నుండి వచ్చే పరిస్థితి ఉండదు, అట్లా ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇక్కడ ఇబ్బందులు మధ్యలో రాక్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే 8 మీటర్ల గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లో ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ గతంలో కూడా ఈ రోజు వచ్చినటువంటి వాటర్ కన్నా 3 రెట్లు వాటర్ లీకేజ్ కావచ్చు, సీపేజ్ కావచ్చు ఎక్కువ వచ్చింది గతంలో. అయినప్పటికీ కూడా పనులు కొనసాగించింది గతంలో ప్రభుత్వం చేసింది కాబట్టి 11.4 కిలోమీటర్ల మేర పనులు జరిగినాయి కదా. అయితే ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే, ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది, ఈ రోజు అదే కాకుండా కల్వకుర్తి ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పుడైతే ఇమీడియట్ గా వాటర్ అందించేటటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది గత హయాంలో. కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు. కల్వకుర్తి 1984లో ఎన్టీ రామారావు గారు జీవో ఇచ్చిండు దానికి, ఎన్టీ రామారావు గారు. తర్వాత 2003లో ఆ టీడీపీ దిగిపోతున్న సందర్భంలో ఎప్పుడైతే కేసీఆర్ గారు నీళ్ల ఉద్యమం చేపడితే అప్పుడు స్టార్ట్ చేస్తే 2016లో మేము వచ్చిన తర్వాత దాన్ని కల్వకుర్తిని పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నెట్టెంపాడు 2005లో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రారంభిస్తే 2016లో మేము పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా భీమా కూడా 2003లో ప్రారంభిస్తే 2016లో మేము పూర్తి చేయడం జరిగింది. ఇట్లా పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి చేసి దాదాపు 10 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు ఇచ్చినటువంటి ఘనత, చరిత్ర కేసీఆర్ గారికి, కేసీఆర్ గారి పాలనలో. వీళ్ళు చెప్పింది ఏంటంటే 15 నెలల కాలంలో సందీప్ గారు వీళ్ళు చేసిన పని ఏంది? 15 మీటర్లన్న దొవ్విర్రా వీళ్ళు. ఈ రోజు అసలు దాని మీద 10 సంవత్సరాలలో చేయలేదు, 15 నెలల్లోనే చేయాలి. నువ్వు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, 15 నెలల్లోనే చేయాలి. వాళ్ళ ఒకటే అడుగుతున్నా, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. ఈ రోజు ఆ రోజు మేము మా పార్టీకి సంబంధించిన విషయాలుంటే మీరే నడిపేయాలి, మీరే చెప్పాలి. మీ వాట్సాప్ యూనివర్సిటీ క్రియేట్ చేస్తున్నది మా హైకమాండ్ విషయంలో కానివ్వండి, రేవంత్ రెడ్డి విషయంలో కానివ్వండి. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఏ కడపైన ఎక్కుతాం, ఎవరినైనా కలుస్తాం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో మేము వెనక్కి పోయేది లేదు అని చెప్తా ఉన్నాం. మీరు ఇలా ఆనాడు కేసీఆర్ ఇలా ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో దాన్ని పాటించకుండా తెలంగాణ అన్యాయం చేసిండు, తీరా నష్టం చేసిండు. మీరు ఇలా మేము మోడీ తప్పే. ప్రారంభోత్సవాలు మాత్రమే చేశారు. ఫెడరల్ వ్యవస్థ, ఇది ఫెడరల్ వ్యవస్థ. మన హక్కుల సాధన కోసం ఢిల్లీలో ఎవరైనా కలుస్తాం. మేము ఈ రోజు నిధుల కోసం ఈ రోజు శుభప్రద పటేల్ మాట్లాడుతున్నాడు, సంతోషం. నువ్వు రాజకీయాలు చేసిన అంటున్నావు, మనం ఉన్నదే రాజకీయాలు చేయడానికి. ఆనాడు కొండగట్టులో 42 మంది భక్తులు చనిపోతే మరి నువ్వు ఎందుకు పోలేదు కేసీఆర్ ముఖ్యమంత్రి స్థాయిలో అని అడుగుతున్నావు. ఎంతెందుకు మొన్న మన ముషీరాబాద్ బిడ్డలు
కొండపోచమ్మలో 5 నీట మునిగి చనిపోతే ఆ పక్కనే ఫామ్ హౌస్ లో పట్టుకున్న నీ కేసీఆర్ ఎందుకు వీలుగానే చెప్పు? తెలంగాణ ప్రాంత బిడ్డలు కాదా వాళ్ళు? తెలంగాణ ప్రాంత బిడ్డలు కాదా వాళ్ళు? హైదరాబాద్ నగరానికి చెందిన ముషిరాబాద్ పిల్లలు 5 మంది కొండపోచమ్మలో ఈత కొట్టి చనిపోతే పక్కకున్న నీకు వీలుగానే చెప్పి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడండి. అలా మీ మాటలు చేతలు కేవలం ప్రజలను మభ్య పెట్టడానికే. ఓకే జయరామ్ గారు ఏదో చెప్తున్నారు. ఇది సందీప్ ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు రాజకీయ పార్టీలు, ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు ప్రజల ముందు తన్నుకోవడం వల్ల అరుచుకోవడం వల్ల వచ్చేది ఏమీ లేదు. ప్రజలు అన్ని గమనిస్తుంటారు. మీరు అనుకున్నట్టుగా ప్రజలు ఏం పిచ్చోళ్ళేం కాదు. ఎవరు ఏం చేశారు, ఎవరి దోపిడీ ఎంత జరిగింది, దోపిడీ ఎంత జరుగుతుంది, ఇది నిరంతర ప్రక్రియనే. ఇది ఇక్కడ ఏమీ లేదు మేము అంత పత్తిత్తులం అనుకుంటే నమ్మేటోళ్ళు కూడా ప్రజలు ఎవరు లేరు. ఆ రోజులకి ఈ రోజులకు చాలా చేంజ్ అయినాయి. ఇది మీ రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోమని పదే చెప్తున్నాను. రోజులు ఎప్పుడు కూడా ప్రజలు అనేటోళ్ళు ఒకప్పుడు వచ్చేసి అమాయకంగా ఉన్నారు. ఇప్పుడు అమాయకంగా కాదు, చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు. మనకంటే విజ్ఞులు, చాలా తెలివి కల వాళ్ళు, మేధావులు ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే 8 మంది ఈ రోజు ప్రాణాలతోనే ఉన్నదా లేదా ముఖ్యమంత్రి చెప్పలేకపోతున్నాడు. నిన్నటి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ముఖ్యమంత్రికే అంచనాలు లేకుండా పోతున్నాయి. నిన్నటి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఈ అంచనా లేని వాటి కోసము ఇప్పుడు రాజకీయ పార్టీలుగా మీరు తన్నుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ప్రభుత్వంగా ఎవరైనా ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పనే. హరీష్ రావు దుబాయ్ లో ఉన్నాడా లేకపోతే ఇంకొకడ ఉన్నాడా అనేది ముఖ్యం కాదు. అంటే రాష్ట్రం లోపల ఎక్కడెక్కడో ఏదో సంఘటన జరుగుతుంది. రాజకీయ పార్టీలు అందరూ కాసుకొని కూర్చోరు కదా, ఇక్కడ ఏం చేయాలి, ఎక్కడ పరిగెత్తాలని. ఎవరికి ఉండే పనులు వాళ్ళకు ఉంటాయి, పర్సనల్ ఉంటాయి, ప్రైవేటివ్ ఉంటాయి, ఇంకా ఎక్సెట్రా ఏమైనా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఘటన జరిగిన తర్వాత వాళ్ళు పోవడము, వాళ్ళని చూడటము, పరామర్శించడం అనేది ఒక విజ్ఞత, విధేయత. అది ఆ పార్టీలు ఒక వెళ్ళాలి, చెయ్యాలి. అది నువ్వు చెప్పాల్సిన, సీఎంగా నువ్వు చెప్పాల్సిన పని లేదు. నీ పని నువ్వు చేయిస్తే అది వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు పోతారు, లేకపోతే లేదు, అది ప్రజలు చూసుకుంటారు. ఒకవేళ కనుక నువ్వు నిజంగా దాని మీద కాన్సన్ట్రేషన్ ఇస్తే మా సీఎం గారు వచ్చారు, ఈ రోజు ప్రతిపక్షం రాలేదని ప్రజలు చూసుకుంటారు. ఒకవేళ కనుక ప్రతిపక్షమే కనుక యాక్టివ్ గా పనిచేసినట్టయితే ప్రభుత్వం ఉండి చేయాల్సింది ఏముంది అనేది కూడా ప్రజలు చూస్తారు. ఈరోజు మనం ఏదో కూర్చొని ఇక్కడ డిస్కషన్ చేసినంత మాత్రాన ఏం లెక్కలేని తారుమారుగా ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి, ఏ లెక్కలు ప్రజలు తేలుస్తారు. కానీ నేను చెప్పాల్సింది ఒకటే, ఈ రోజు ప్రభుత్వానికి ఒక అంచనా, బేసిక్ అంచనా ఉండాలి. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ఏం పని చేశాడు అన్నది ఇంపార్టెంట్ కాదు. అక్కడ జరిగిన దుర్ఘటన విషయం లోపల ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మనం నిందిద్దామా అంటే కుదరదు పని. అది అక్కడ ఎవరమైనా కూడా పనిచేసే ఆఫీసర్లకు సరైన గైడ్ చేసే విధానం కానీ, ప్రెజర్ పెట్టే విధానం కానీ, అక్కడ ఉండే ఇబ్బందులు కానీ, వాటిని ప్రాక్టికల్ గా ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిలోకి పెట్టుకొని ఇక ముందు ప్రజల్ని పంపించే ముందు మనం ఆలోచించాలని దాన్ని ఒకసారి ఉంచాలి. ఇది ఒక్కసారి కాదు కదా జరిగింది. ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, సింగరేణి విషయంలో కావచ్చు, అనేక అంశాల లోపల లాస్ట్ కు సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసే విషయంలో కూడా జనాలు చచ్చిపోతున్నారు. జస్ట్ ఒక 4-5 months క్రితం అనుకుంటాను, ఎల్బీ నగర్ లోపల 2 చనిపోయారు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయటం విషయం. అంటే మన దగ్గర అంత వెల్ ఎక్విప్మెంట్ లేదన్న విషయాన్ని ఒకసారి మనం ప్రాక్టికల్ గా అర్థం చేసుకుందాం. దాన్ని ప్రాక్టికల్ గా అర్థం చేసుకుందాం. అంతేగాని ఊరికి అరుచుకోవడం వల్ల ప్రయోజనాలు లేవు. అంటే దాంతో పాటు వచ్చేసి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను ప్రభుత్వాన్ని సూచించాల్సింది ఏంటంటే, మీరు ఈ 8 మంది విషయం లోపల ఇది జరిగింది, కానీ దీన్ని ఎప్పుడు మీరు వెలికి తీస్తారు? నిజంగా వాళ్ళు దొరుకుతారా, దొరకరా? మీకంటూ ఒక అంచనా ఉందా? నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడు, గత ప్రభుత్వం ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు 9 మంది చచ్చిపోయిన 5 ఏళ్ల దాకా దొరకలేదు అన్నది. 5 ఏళ్ల దాకా దొరకలేదు, అందుకోసమే కదా ఇప్పుడు వాళ్ళని పక్కన కూర్చోబెట్టేసింది. మీరు కూడా అదే మాట చెప్పండి, మా వల్ల కూడా కాదు, 5 ఏళ్ల దాకా మేము కూడా తీసుకురాలేము, మా కనీసం ఒక 2 ఏళ్ళన్నా పట్టాలి, సంవత్సరం అన్నా పట్టాలి, 6 నెలలన్నా పట్టాలి, నెలన్నా పట్టాలా, ఇలాంటిది ఏమైనా ఉందా? ఇలాంటిది ఏదన్నా ఉంటే చెప్పు, దాన్ని ప్రజలు సరే ఇట్లా అని ఉంటారు. అంటే వాళ్ళు నేను అదే చెప్తున్నాను, ఇక్కడ మనం అండర్లైన్ చేయాల్సిన విషయం ఏంటంటే, అక్కడ పోయిన వ్యక్తులు చనిపోయినవా బతుకున్నారా మనకు తెలియని పరిస్థితిలో ఉన్న వ్యక్తులు 8 మంది 2 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు. ఇది అదే కనుక ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల లోపల వాళ్ళ కుటుంబాలు ఎంత ఘోషగా ఉంది, ఎంత ఘోరంగా ఉంది. మనం ఇక్కడ జపాలు చేస్తే, తపాలు చేస్తే ప్రజలేమి నమ్మరు, దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు. ఆ బిడ్డలను ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు నీళ్ళు ఇవ్వాలని
వాళ్ళ కుటుంబాల నుంచి ఆగమైపోయారు కదా, దాన్ని అభినందిద్దాం కదా, దానికోసం ఏడుద్దాం, దానికోసం మనం ఆలోచిద్దాం. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి తప్పితే ఈరోజు మా మంత్రి చాలా గొప్పగా చేసిందంటే మంత్రి గొప్పగానే చేసి ఉండొచ్చు కనుక, చేయకపోయి ఉండొచ్చు కనుక, ఇది కాదు కావాల్సింది. సుధాకర్ గారు, 2 కుటుంబాల్లో ఉండే కన్నీటి గాథ, ఈ రోజు 8 కుటుంబాల్లో జరుగుతున్న ఈ కన్నీటి వ్యధ, దాన్ని ఎవరు తీర్చలేంది? ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఎవరు తీర్చలేంది. ఏ మాజీ ముఖ్యమంత్రి అని తీరుస్తాడా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అని తీరుస్తాడా? అది ఎవరు దాన్ని ఫిల్అప్ చేయలేం పరిస్థితి. ఇక ముందు ఇట్లాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించమని చెప్తున్నాం. సేమ్ టైం వచ్చేసి ఆ కుటుంబాలను మీరు ఆదుకుంటామని చెప్పారు, సంతోషం. అది ఏం జరిగిందో మాకు తెలియదు కాబట్టి ఇప్పుడే మేము ఏం మాట్లాడలేని పరిస్థితి. ఈ రోజు జరుగుతున్న విషయం లోపల ఇంకా ఎంత టైం పడుతుంది అనేది ఒక డ్యూరేషన్ మీకు ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఉంటే ఇప్పుడు సుధాకర్ చెప్పాలి. సుధాకర్ చాలా వాళ్ళ ఉత్తమ్తో మంచి సంబంధాలు ఉన్నట్టున్నాయి. ఉత్తమ్ అడిగి చెప్పు, మేము అడిగితే ఎట్లాగో చెప్పాడు. సుధాకర్ గారు, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, అక్కడ ఏం జరుగుతుంది. ఒక నిమిషం సందీప్, 1 minute సందీప్. మా ప్రయత్నాలు మాకు ఎట్లాగో ఉంటాయి, మా సమాచారం మాకు ఎట్లాగో వస్తుంది. మీడియాలో ఉన్నప్పుడు మాకు ఆ మాత్రం సమాచారం రాదా? అది ఎట్లాగో మేము తెచ్చుకుంటాం. కానీ మీరు దానిపైన అంచనాలు ఉంటే మీరు చెప్పండి. అది ఇగో 24 గంటల్లో వస్తుంది, ఇంకా 2 గంటల్లో వస్తుంది, 3 గంటలు వస్తుంది, లేదా 30 రోజులకు వస్తుంది. కానీ ఈ రోజు కన్ఫ్యూజన్ లో ఉన్నది ముఖ్యమంత్రి. 5 ఏళ్ల విషయాలు నీకెందుకు? అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అనేది జరిగింది, దానికి ప్రతిఫలాన్ని ప్రభుత్వం అనుభవించింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్ తప్పితే గత ప్రభుత్వంలో ఉన్న హరీష్ ఎక్కడ ఉన్నాడు, కేసీఆర్ ఎక్కడ, ఇవి కాదు కదా ముఖ్యం. ఇప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారా మీరేమన్నా? సుధాకర్ గారు, ఇప్పుడు ఏదైతే ఎస్ఎల్బిసి టన్నల్లో జరిగిన ప్రమాదం దగ్గర ఎక్కడి నుంచి అయితే బయట నుంచి లీకేజీ వాటర్ లోపలికి వస్తుందో ఆ మల్లెవాగ్ అనే ఒక ప్రాంతం నుంచి వాటర్ వస్తున్నట్టు నిన్న ఐడెంటిఫై చేశారు. దాన్ని రిస్టోర్ చేసి దాన్ని స్టాప్ చేసే కార్యక్రమం చేస్తున్నది. దాదాపు ఆల్మోస్ట్ రెస్క్యూ ఆపరేషన్ 90% పూర్తి స్థాయికి వచ్చేసింది. సంఘటన అనేది దురదృష్టకరం. ఏదైతే ప్రాజెక్టులు, ఏదైతే పనులను మనం కాంట్రాక్టర్లకు అప్పగించినప్పుడే అన్ని రకాల షరతులు, టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి మనం కాంట్రాక్టర్కు అప్పచెప్తుంది ప్రభుత్వం. వాళ్ళ దగ్గర కూడా నిపుణులు ఉంటారు. ఆ నిపుణులు మళ్ళా మన యొక్క శాఖాపరమైన నిపుణులు వీళ్ళ కోఆర్డినేషన్ తోటే ఏ పనులైనా చేయడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే ఇది ఎప్పుడో స్టార్ట్ అయిన ప్రాజెక్టు కాబట్టి, ఇది గత ప్రభుత్వము వాళ్ళు వదిలేసిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయిన పని కాబట్టి అక్కడ దాన్ని ఐడెంటిఫై చేయడంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అది ఏంటంటే మన ప్రభుత్వ ఉద్దేశం ఏంటిది, సదుద్దేశం. ఇప్పుడు మనం రోడ్డు మీదకి పోతే యాక్సిడెంట్ అయిద్దని పోకుండా ఉండలేం కదా. ఈరోజు మనం రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అయితే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా, ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా. రోడ్డు మీద పోతే యాక్సిడెంట్ అయిద్దని చెప్పి పోకుండా ఉన్న పరిస్థితి ఉంటుంది. మనం జాగ్రత్తగా మెలకువలు తీసుకొని, ప్రికాషన్స్ తీసుకొని మనం ప్రయాణాలు సాగిస్తానే ఉన్నాము. కాబట్టి మనం ఏమంటే మనము ఇది మానవీయ కోణంలో ఆలోచించిన అంశాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక గ్లోబల్ ప్రచారానికి ఒక వాట్సాప్ యూనివర్సిటీని దుబాయ్ లో పెట్టి దీన్ని ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని బదనం చేయడానికి వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. నేను ఏంటంటే నువ్వు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల యొక్క మొత్తం సంపద దోసుకున్నావు. ఇలా నీకు బాధ్యత లేకుండా భయం లేని కూడా బజార్లో గుడ్డుపెట్టినట్టు ఇలా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు. మేము అది మాట్లాడుతున్నాం. ఇలా ఏం చెప్తున్నామంటే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఏదైతే సంక్షేమ ఫలాలను తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా నువ్వు ఏ నినాదంతో వచ్చి ఇలా ఏం చేస్తున్నావు, ఇలా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ ప్రతిపక్ష హోదాలో ఉండి, బాధ్యతాకరమైన ప్రతిపక్ష హోదాలో ఉండి నువ్వు ఏదైనా ఉంటే ప్రభుత్వానికి, అధికారులకు నువ్వు ఏదైనా సలహాలు ఇవ్వాలి, చెప్పాలి తప్ప రాజకీయం చేయడం ఏందండి? ఇది దిగజారుతనం కాదా అని చెప్పి, ఇది రాజకీయ దివాలా కోరుతాను. ఇది చాలా ఖండించదగిన విషయం. ఇవాళ ఎందుకంటే మీరు ఇలా 10 సంవత్సరాల ఇలా తెలంగాణ సంపదను దోసుకొని ఇలా అధికారాన్ని మీరు అనుభవించి ఈ రోజు నిస్సిగ్గుగా ఇవాళ కుటుంబం ఫ్యామిలీ ప్యాకేజ్ ఇవాళ ఈయన పోతాడు, తెల్లారు ఆమె పోతాడు, తెల్లారు ఆయన ఇంకొక నుంచి మాట్లాడుతుంటాడు. ఏంటండి ఇదంతా? 10 సంవత్సరాలు అంటే ఈ విషయంలో ప్రభుత్వానికే బేసిక్ అంచనా ఉండాలి, ప్రతిపక్షాల విమర్శలు చేయడం కాదు అని చెప్పి జయరాం గారు చెప్తున్నారు కదా. అయితే నేను జయరాం గారికి కూడా సూచిస్తున్నది ఏంటంటే ఇది సంఘటన జరగాలని ఎవరు కోరుకోరు. ఇది దురదృష్టవశాత్తు జరిగినటువంటి సంఘటన. ఇది చరిత్ర అంతా మనకు తెలిసి, అది ఒకటి టెన్నెల్లో లోపల జరిగే పని కాబట్టి మనకి
ఇబ్బంది అవుతున్నది. అక్కడ ఆ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎక్కువగా వాటర్ రావడము, బురద ఇదంతా ఉంది. ఆ టీబీఎం మిషన్ అనేది అక్కడ అడ్డుగా ఉంది, రెస్క్యూ చేయడానికి వీలైతే లేదు. దాన్ని కూడా బ్రేకప్ చేసిండ్రు. అంటే మేము ఈ రోజు సాయంత్రం వరకు వెలికి తీస్తాం, రేపటి వరకు వెలికి తీస్తాం కాకుండా మల్లెవాగు నుంచి వస్తున్న వాటర్ ను కూడా స్టాప్ చేయడానికి నిన్నటి నుంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మొత్తము 12 రకాల శాఖలు అక్కడ నిర్విరామం 24/7 పనిచేస్తున్నాయి. ఇవాళ మనం దాన్ని అభినందించి దానికి ఏ విధంగా చేయాలో తప్ప ఆ సంఘటన జరిగిందని రాజకీయం చేయడం అనేది తగదన్నదే మేము చెప్పేది. పటేల్ గారు ఏం చెప్తారు మీరు? మొత్తం మీద కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఏందండి ఆయన మాట్లాడే విషయాలు? అసలు జరిగింది ఏంది? ఈ రోజు రోడ్ మీద పోతే యాక్సిడెంట్ జరుగుతాయి అంటే అడ్డంగా పోతే రాంగ్ రూట్ లో పోతే యాక్సిడెంట్ తప్పకుండా జరుగుతాయి. డెఫినెట్ యాక్సిడెంట్ అని తెలిసి నువ్వు రాంగ్ రూట్ లో పోయినావు. మీరు అసలు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో ఏమన్నా రిపోర్ట్ తీసుకుర్రా? పనులు ప్రారంభించేటప్పుడు మేఘాలలో పనులు మొన్న 17 ప్రారంభిస్తే 22 రోజు ఈ ఘటన 5 రోజుల లోపలనే ఈ ఘటన. అయితే పటేల్ నీకు తెలియని విషయం ఒకటి ఉంటది. పటేల్ గారు మీకు తెలియని విషయం ఒకటి ఉంటది. ఏదైనా ఒక ప్రాజెక్టు ఫ్రోజన్ అయ్యేటప్పుడు అన్ని రకాల అనుమతులు ఉంటాయి. ఆ విషయం నువ్వు తెలుసుకో. ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు అన్ని రకాల అనుమతులు ఉంటాయి. అన్ని రకాల అనుమతులు ఉంటేనే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. మీకు తెలియని విషయం చెప్తున్నా, తెలుసుకో ఫస్ట్. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ అనుమతులు ఉంటాయి. కల్లి నుంచి ఢిల్లీ దాకా అనేక రకాల అనుమతులు తీసుకునే పోతుంది. మధ్యలో వేరే ఉండదు. ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. ఏందండి మంత్రులు చేసినటువంటి చర్యలు ఏందండి? పొద్దున పోవడము, హెలికాప్టర్ లో పోవడం, సాయంత్రం రావడం, ఏదో టూర్ పోయినట్టు పోయి అక్కడ చేపలు బాగుంటాయి, చేపలు తిని ఇవన్నీ వీడియోలు వచ్చినాయి కదండి. తర్వాత ఒక మంత్రి అది మీ సృష్టి అని చెప్తున్నాం కదా. భోజనం చేయకుంటుంటారా చెప్పు? భోజనం చేయకుంటున్నావా? కొండగట్టుల 42 మంది అయిపోతే మీరు భోజనాలు చేయలే. నీ కేసీఆర్ ఫామ్ హౌస్ బాగా కొండపోస దగ్గర 5 చనిపోతే మీరు భోజనాలు చేయలే. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? భోజనం అనేది చేయరా? బాధ్యులు మీరుండి మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ రోజు వాళ్ళు 8 మంది కార్మికుల మృత్యుకు కారణమైనటువంటి మీరు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటారు. మరి కొండగట్టులో 42 మందికి నీకు బాధ్యత చెప్పు. కొండగట్టులో 42 మంది భక్తులు చనిపోతే దానికి బాధ్యత మీరే చెప్పు. బాధ్యత మీదేనా చెప్పు. ఢిల్లీ పర్యటనలు ఈ రోజు 37సారి ఢిల్లీకి పోయిండు. ఏం సాధించిండు ఢిల్లీకి పోయి? అదే విధంగా ఆయన ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేసిండు. ఫ్రెండ్స్ కాదు, మీడియా చిట్ చాట్ అనేది ఉంటది. ఆయనకు వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నాడు. మీడియా చిట్ చాట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఎందుకైతే ఫ్రెండ్స్ చిట్ చాట్ చేస్తున్నాడు. 8 మంది చచ్చిపోతే నువ్వు ఈడ పోయినట్టున్నావు. నిన్న పోయిన తర్వాత ఏం చేయాలి? మొత్తం చూసుకుంటే అవి మీ తప్పిదాలు. ఆడ ఆల్రెడీ ముందు షిఫ్ట్ పోయినటువంటి వాళ్ళు సందీప్ గారు, అంతకుముందు నైట్ షిఫ్ట్ పనిచేసినటువంటి వాళ్ళు హెచ్చరించారు. ఆడ వాటర్ ఎక్కువ వస్తుంది, కంట్రోల్ లేదు, సీపేజ్ కూడా కంట్రోల్ అయితలేదని చెప్పినప్పటికీ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళని బలవంతంగా పంపిర్రని వాళ్ళే కార్మికులు చెప్పడం జరిగింది. మొత్తం మీడియా సాక్షిగానే చెప్పడం జరిగింది. ఇవన్నీ తప్పిదాలు వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు ఈ రోజు ఆ బురదను తీసుకొని వచ్చి మిగతా పార్టీల మీద సల్తాం. మేము బీఆర్ఎస్ పార్టీలో ప్రజలకు ఆదరణ వస్తుంది, రోజు రోజుకి మేము ఫెయిల్ అయినాం కాబట్టి ఉన్నటువంటి ఆ బురదనంతా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద చల్లాలి. అదే ఆ పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి గొప్ప విషయం ఏంటండి? ఈ రోజు ఎందుకు ప్రారంభించలేడు ఆయన ముఖ్యమంత్రి కాగానే? ఆయన 15 నెలల్లో 15 మీటర్లు తవ్వలేడండి. గతంలో 3 కిలోమీటర్ల టన్నల్ తవ్వింది. పాలమూరు రంగారెడ్డిలో 100 కిలోమీటర్ల టన్నల్ ని తవ్వింది. ఇంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా కంట్రోల్ చేసుకుంటూ 12 కిలోమీటర్ల మేర పనులు జరిగినాయి. బ్యాలెన్స్ రిజర్వాయర్ల పనులు జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రభుత్వం పోయింది, మీరు వచ్చిండ్రు, మీరు పూర్తి చేస్తామన్నారు. దాన్ని ఒక రిపోర్ట్ తీసుకోవాలి. అసలు ఏముంది పరిస్థితి, ఎట్లా కంట్రోల్ చేయాలి? ఈ రోజు చెప్తున్నాడు మల్లెల వాగు నుండి వస్తున్నాయి, ఇంకో వాగు నుండి నీళ్లు వస్తున్నాయని. గతం ముందు చేయాలి. ఇవన్నీ పనులు స్టార్ట్ కాక ముందు, కార్మికులు అందులో ఇరుక్కక ముందు, కార్మికులు ప్రాణాలు పోక ముందు ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చెడి లేకుండానే మీరు పనులు ప్రారంభించేసి 5 రోజుల లోపలనే ఆ కార్మికుల మృతికి కారణమైనరు. కాబట్టి ఏం చెప్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ చేసుకుంది. ప్రతి విషయంలో గత ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నంలో ఉంది. కానీ ప్రజలకు బాగా తెలుసు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా ఏది నెరవేర్చలేదు. దాంట్లో భాగంగా ఎస్ఎల్బిసి పనులు కూడా ఇది మూసేస్తారుగా, వాళ్ళు పని చేయదలుచుకోలేరు. కాబట్టి ఏదో మేఘాలలో కొంత స్టార్ట్ చేసిర్రు, దాంతో ప్రమాదం జరిగింది. దాన్ని ఇప్పుడు క్లోజ్ చేసేస్తారు. దాన్ని గత ప్రభుత్వం మీద నేపం నెట్టాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తుర్రు. ఇది ఆయనకు తగదు.
మీరు చేయాల్సింది 10 రోజుల తర్వాత మీరు విజిటింగ్ పోయారు. నిన్న మీరు ఎందుకు పోలేరు? మీరు ఒక రివ్యూ అన్నది చేసిర్రా? ఈ ఘటనకు సంబంధించి ఆ మంత్రులు పోయేమో జల్సాలు చేసి వస్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఈడ ఉంది కాబట్టి ప్రజలందరూ మేము ఎందుకు పోయినాం? బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయడానికి పోలేదు. 5 రోజుల తర్వాత అక్కడ పనులు జరుగుతలేవు, ఏం జరుగుతుందో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా అక్కడ పోయి చూడాలని 5 రోజుల తర్వాత పోయినామండి. ఫస్ట్ రోజు పోలే, 5 days టైం ఇచ్చినాం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగాలని 5 రోజులు అవకాశం ఇచ్చినాం. కానీ ఆడ ఏం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఆడ ప్రెస్ మీట్లు పెట్టి మీడియాతో మాట్లాడుకుంటా గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లనే జరిగిందని ఆయన చెప్పడం, ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం వల్లనే ఇట్లా జరిగిందని చిట్ చాట్ చేయడం, దానికి కారణంగానే మేము పోయి ఆడ రెస్క్యూ ఆపరేషన్లు ఏ విధంగా జరుగుతున్నాయని చూస్తే ఆడ ఎప్పటి వరకు ఏదైతే మడ్డును తీసే పని కావచ్చు, ఆ వాటర్ తీసే పనులు కావచ్చు, డీవాటరింగ్ కావచ్చు, ఇవన్నీ పనులు ఎక్కడ జరగలే. అదేదైతే టనల్ బోరింగ్ మిషన్ ఉందో దాన్ని మొత్తం తీసేయాలి, దాన్ని కట్ చేసి అది మొత్తం తొలగించాలి, దాన్ని శిథిలాలనే ఆ ప్రయత్నం కూడా 6 రోజుల వరకు జరగలేదు కదా. చేసింది ఏంటి? అక్కడ రెస్క్యూ టీంలు పోతున్నాయి, పోతూనే వస్తున్నాయి తప్ప వాళ్ళు చేసినటువంటి పని ఏందండి? ఈ రోజు చెప్తున్నాడు, ఈ రోజు ఇప్పటి కూడా ఆ మడ్డుని ఇవన్నీ తొలగించి ఆ శవాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏడున్నారు, వాళ్ళ పరిస్థితి ఇవన్నీ ఒక మంత్రి జూపల్లి ఏం చెప్తాడు? చచ్చిపోయిన ఆల్రెడీ అని చెప్పేస్తాడు. మొత్తం కూడా చనిపోయిన అని ముందే ప్రకటించేస్తాడు ఆయన. ఇట్లా వీళ్ళ మంత్రులలో ఒకరికొకరు సఖ్యత లేదు. అది రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు మంత్రులు నాకు కొంతమంది సహకరిస్తలేరు, నాకు చెడు బయట చెప్తున్నారు, మంచి చెవులో చెప్తున్నారు, ఇట్లా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయం. కాబట్టి ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉండి బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుండు. ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఇప్పటికన్నా గానీ తొందరగా వాళ్ళు బతుకున్నారా, లేకపోతే వాళ్ళ శవాలు ఏంది, వాళ్ళ కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన కోరుతున్నాం. రైట్ జరం గారు, నేను మీ దగ్గరకు వస్తాను. రైట్ సుధాకర్ గారు, మీరు కంక్లూడ్ ఇవ్వండి. అంటే గతంలో శ్రీశైలం వరద, కరోనా, టీబీఎం సాంకేతిక లోపం కారణంగానే కొంత ఆలస్యమైంది తప్పించి మేమైతే ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మీరు దాన్ని కంక్లూడ్ ఇవ్వండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటే వాళ్ళు చేసింది రైట్, వేరే వాళ్ళు చేసింది రాజకీయం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేది. ఇప్పుడు మంత్రులు అక్కడ ప్రెస్ మీట్ పెట్టిందంటే సమాచారాన్ని రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి చెప్తున్నారు విషయాలను. దాంట్లో తప్పేముంది? మీరు పోయి ధర్నాలు చేసి, మీరు పోయి ఒక మంది మార్బలంతో పోయి అక్కడ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసి ట్రాఫిక్ జామ్ చేస్తే అది కరెక్ట్, అది మంచిది, అది మీడియాలో వస్తే మీకు మంచిది. అంటే రాష్ట్ర ప్రభుత్వము బాధ్యతాయుతమైన ఒక మంత్రి అక్కడ ఏం జరిగింది ఈ సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ సందర్భంగా మీడియా సమావేశం పెట్టి మాట్లాడడం జరుగుతున్నది. మీరు అదన్ని వదిలేసి మీరు ఇవన్నీ మాట్లాడటం ఏంది? కేవలం బీఆర్ఎస్ సింగిల్ పాయింట్ ఎజెండా పెట్టుకున్నది. ఏంటంటే ఏ విధంగా ఏం చేసినా మేము దేవుడా అంటే దయ్యమని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇలా మేము దేవుడా అని మేమంటుంటే దయ్యమని వాళ్ళు ప్రచారం, గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఇది ఎక్కువ రోజులు సాగదు. మీ కాటలు కట్టిస్తాము. మీ దుబాయ్ లో ఉన్న సెంటర్ ను గుర్తించినాం. మీరు ఏదైతే యూట్యూబ్ ఛానళ్లు ఏదైతే ఇది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, వాస్తవ విరుద్ధంగా మీరు ప్రచారం చేస్తున్నారో మీరు ఎక్కువ రోజులు చేయలేరు ఇలా. ఎందుకంటే నిజం నిప్పులాంటిది ఎప్పుడైనా. కాబట్టి మేము ఇలా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృతనిశ్చయంతో ఉన్నాం. ఖచ్చితంగా మేము అన్ని హామీలు అమలు చేస్తున్నాం. ఒక్కొక్కటిగా ఏ హామీ అమలు చేయలేదండి. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా? మీరు ఇలా 10 సంవత్సరాల కాలంలో మీరు ఆనాడు ఏమి ఇచ్చిండ్రు? మీరు ఇలా వీరికి హక్కు లేదు ఈ తెలంగాణలో మాట్లాడడానికి. ఆనాడు ఉద్యమ సమయంలో 1200 మంది చనిపోయాడని చెప్పిండ్రు. మీరు ఇలా 1200 మంది చనిపోయి కేవలం 400 మందికే మీరు ఇచ్చిండ్రు. మిగిలిన వాళ్ళకి ఇవ్వడానికి ఎవరు అంటుండే చెప్పండి? మీరు ఇలా కేవలం కుటుంబ దోపిడీ, తెలంగాణ సంపద అంతా మీ దొరల గడిలో బందీ అయింది. ఇలా తెలంగాణలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారు. ఇవాళ ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే మా గుండె తరుక్కుపోతా ఉన్నది. ఇది వాస్తవం. ఈ ప్రజల ముందు పెట్టి మీరు ప్రజాక్షేత్రంలో శిక్షిస్తాం. ఇది మీరు సిద్ధంగా ఉండాలి. మీరు చేసే తప్పుడు ప్రచారాలను, మీరు చేసే వాట్సాప్ యూనివర్సిటీ, మీ యొక్క గ్లోబల్ ప్రచారానికి ఈ రోజు సిద్ధంగా లేదు. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మేము ఒక్కొక్కటి అమలు చేస్తున్నాము. ఖాళీ చేసింది ఇలా కోట్ల రూపాయలు దాచుకున్నారు. ఇవాళ మీరు ఇలా గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు 60,000 కోట్ల రూపాయల కొట్టులు మీరు ఇలా ఈ తెలంగాణలో మాట్లాడే హక్కు, నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. జరం గారు, మీరు కంక్లూడ్ ఇవ్వరా? సందీప్, ఇది ఒకటి సుధాకర్ గారికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మనం పార్టీ స్పీచ్లు ఈ టైంలో ఇవ్వడం కాదు లేదు సార్. వాళ్ళు చేస్తున్నారు సార్, సమాచారం ఉంది. వాళ్ళు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు సార్. ఇప్పుడు ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియాలో ఉన్నారు కదా. తక్కువ తిన్నారా? అది పక్కన పెడదాము. ఇప్పుడు
8 మంది ప్రాణాల లోపల స్ట్రైట్ గా నువ్వు ఇంత లెక్చర్ ఇచ్చినావు కదా, వాళ్ళు చచ్చిపోయారా బతుకున్నారా నీకేమో తెలుసా? సార్ అది చెప్తారా మీరు? దురదృష్టకరమైన సంఘటన, మీకు కూడా తెలుసు. ఏం అది జరిగిందో ఎవరైనా చెప్పగలుగుతారా చనిపోవాలని కోరుకున్నామా సార్? ఆ పని చేయడానికి ఏం జరుగుతుందో, కాంట్రాక్టర్ ఏం జరిగిందో కాంట్రాక్టర్ చెప్తారా? శక్తులతో పనులపై చెప్పినాము. పనులు జరుగుతున్నప్పుడు చెప్పలేరు కదా. అది చనిపోయిన మరి బతుకులను ఫైనల్ మనము మీ దగ్గర ఎట్లా సరైన గ్యారెంటీగా ఆన్సర్ లేదు చెప్పగలుగుతాం? కదా. వినండి, ఇక అయిపోయింది, వినండి ఒకసారి. సరైన ఆన్సర్ లేదు కదా. ఆన్సర్ లేకపోతే దాన్ని ఏం చేయాలి, ఏ విధంగా ఉన్నదాన్ని డిస్కస్ చేద్దాం. అదే ఎట్లా సార్. చేయాలని డిస్కస్ చేద్దాం. ఈ లెక్చర్లు ఇచ్చర్లు ఇవన్నీ కాదు కదా. ఇవన్నీ మిగతా టైంలో ఎట్లా ఇస్తున్న పార్టీ లెక్చర్స్ ఉంటాయి కదా, మీ స్పీచ్లు ఉంటాయి కదా, అవి కూడా డిస్కషన్ లో కూడా కూర్చొని అవే స్పీచ్లు ఇస్తామంటే మా వాల్యుబుల్ టైం ఎందుకు పాడు చేయటం, ఆ మీడియా టైం ఎందుకు పాడు చేయటం, లైవ్ టైం ఎందుకు పాడు చేయటం, ఇదంతా ఇది ఎవడింటాడు, ఎవరికి అవసరము? చూసేవాడు జనాలు అసహించుకుంటారు కదా. ఎందుకు ఈ లెక్చర్ అసహించుకుంటారు సార్? వాస్తవాలు తెలియాలి కదా 8 మంది ప్రజలకు. కుటుంబాలు ఒక్క సుధాకర్ గారు మీరు వినండి, వాస్తవాలు ప్రజలకు నాకు తెలియాల్సిన ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉంది. అక్కర్లేదు, నాకు మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు, మీకు సలహా ఇస్తున్నాను. ఈ టైంలో కుటుంబాలు ఆగమైన టైం లోపల ఇలాంటి లెక్చర్లు సరైన విధానం కాదు. దయచేసి అది అర్థం చేసుకోండి. నేను ఇంతకన్నా చెప్పుకోదలుచుకోలేదు. మీరు అదే ఇచ్చేస్తాంటే ఇచ్చుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇది సరైన విధానం కాదు. సరే, ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఆ కుటుంబాలను మీరు ఏ విధంగా ఆదుకుంటారు అనే దాని మీద మీకు అంచనా ఉంటే అది చెప్పండి. ఆ కుటుంబాలు ఇప్పుడు ఆ 8 మంది బిడ్డల్ని ఏ విధంగా తీసుకొస్తారా, ఉన్నారా లేదా, అదేమైనా తెలిస్తే చెప్పండి. ఇప్పుడు ఫర్దర్ గా మీరు ప్రాజెక్ట్ ను కంటిన్యూ చేస్తారా, ఆపుతారా, అది ఉంటే చెప్పండి. అది ఇంపార్టెంట్. తప్పితే ఇంకా ఫర్దర్ గా మీరు ఏ విధంగా చేస్తారనే దాన్ని చెప్పండి. ఇది ప్రాజెక్ట్ కు సంబంధించిన అంశాలు మాట్లాడితే వినడానికి చూసే వాళ్ళకు కూడా, ప్రేక్షకులకు కూడా కొంతవరకు అది హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే జనాల లోపల మానవత్వంతో ఉన్నారు అనే దాన్ని ఉంటారు. కానీ ఇక రాజకీయాలు మాట్లాడితే జనాలు అసహించుకుంటారు. రాజకీయాలు మాట్లాడడానికి ఇది రాజకీయాల టైం కాదు. కుటుంబాల్లో బిడ్డలు ఆ తండ్రులు ఆగమైపోయి భార్య బిడ్డలు ఈ రోజు రోడ్డు మీద అక్కడ పరిగాడుపుల వల్ల ఏడుస్తున్నారు. మీరు అక్కడ నేను వెళ్ళి చూసి వచ్చాను, మీరు వెళ్ళి చూసిరండి. మీరు వెళ్ళి చూసిరండి అక్కడ పరిస్థితి ఎలా ఉందో. అంటే ఆ పరిస్థితిని మనం ఏ విధంగా మనం చేద్దాము, ఈ బాధను ఏ విధంగా దిగమింగుకోవాలి, ఏ విధంగా అర్థం, దాని విషయం ఇంపార్టెంట్. నిన్న రేవంత్ రెడ్డి చెప్పిన మాటలన్నీ ఈ రోజు మీరు చెప్తూ ఉంటే, రేవంత్ రెడ్డి ఆల్రెడీ మాట్లాడి అదే మాటలు, యాక్సిడెంట్లు, కథ కార్ఖానా, చెత్త అంతా ఎవరికి కావాలి చెప్పు? ఇది కాదు కదా కావాల్సింది. నేను పదే ప్రభుత్వాన్ని సూచించేది ఒకే ఒక విషయము, మీరు డబ్బుల కోసం మాత్రం పని చేయకండి. పని చేస్తుంటే డబ్బులను కేటాయింపులు చేసి ఖర్చు చేయండి. అంతే తప్పితే డబ్బుల కోసం పని చేస్తున్నట్టు డ్రామాలు వద్దు. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా, ఏ ప్రభుత్వాలైనా కూడా, రాజకీయ పార్టీలు ప్రభుత్వాలే కదా, ప్రభుత్వాలు రాజకీయ పార్టీలే కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు జరిగిన ఈ డిలే, ఇది వెరీ బిగ్ గ్యాప్. ఇది ఇంత గ్యాప్ లోపల మనం 45.7 కిలోమీటర్స్ తవ్వలేకపోతున్నామంటే అది మనకు అభినందించాల్సిన విషయం కాదు. ఈరోజు మన రాష్ట్రం ఆగమైపోతుంది ఆర్థికంగా. దీనిపైన రోజు రోజుకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెరుగుతుంది తప్పితే తక్కువ లేదు. ఇవి ప్రాక్టికాలిటీ కదా. ఇది ప్రజల సొమ్ము, ప్రజల కష్టార్జితము. ఈరోజు ఎవడో వచ్చి దోసుకుంటూ పోతున్నారంటే రాజకీయ పార్టీలలో నాయకులు చేస్తున్నారా, మంత్రులు చేస్తున్నారా, ప్రభుత్వాలు చేస్తున్నారా? ఇప్పుడు ఇది ఆలోచించాల్సిన పని కాదు. 8 మంది కుటుంబం లోపల నా పెద్దలు, ఇంజనీర్లు, కార్మికులు ఈరోజు ఆ కుటుంబాలు బాధల్లో ఉన్నాయి. ఆ బాధల్లో ఉన్న వాటికి మనం ఏ విధంగా సహాయపడదాము, సహకరిద్దాము, వాళ్ళని వెలికిదిద్దాం అనే దాన్ని చూడండి. అది ఏమైనా మీ చేత అయితే చెయ్యండి. లేకపోతే మాత్రం దయచేసి ఈ ఎస్ఎల్బిసి విషయంలో మాత్రం రాజకీయాలు మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారు అనేది సవినయంగా నేను ఇద్దరు పెద్దలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రైట్, పటేల్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? ఏందండి, ఇంతకుముందు జయరాం గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పనులు ప్రారంభించేటప్పుడు మేము అనేది అదే, పనులు ప్రారంభించేటప్పుడు మీరు టెక్నికల్ గా ఫీజిబిలిటీ ఉందా లేదా, ఎట్లా చేయగలుగుతాం అనేది చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. అది చూడకుండా పనులు ఆగమేఘాలలో ప్రారంభించిన వారం రోజుల లోపలనే ఈ ఘటన జరిగింది. ఇప్పుడు జరిగిన తర్వాత కూడా మా హరీష్ రావు గారు ఎప్పుడు పోయినరండి, విమర్శిస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు అనేది. అక్కడ కూర్చొని మంత్రులు ఆ రెస్క్యూ ఆపరేషన్లు చేయకుండా ఇది బీఆర్ఎస్ పార్టీ మీద, ఆ బురదను మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేసినప్పుడు హరీష్ రావు గారు మేము తప్పకుండా మేము చేసినటువంటి చెప్పాలి కదా. మేము అదే విధంగా అక్కడ విజిట్ చేయాలి. ఒక 5 days తర్వాత ఇంకా జరుగుతలేదు, రిజల్ట్ వస్తలేదు అని చెప్పేసి మా బృందం పోయింది. పోయినప్పుడు ఏం జరిగిందండి, మాకు అనుమతులు ఇచ్చిర్రా, మాకు పోనిచ్చిర్రా? 10 మంది మా ఎమ్మెల్సీలను మొత్తం అడ్డుకున్నారు. మిగతా వాళ్ళని ఎవరిని ఓనియలేరు. కేవలం 6 మందిని, అది కూడా టనల్ ఎంట్రీ వరకే ఓనిచ్చిర్రు.
వాళ్ళు పోయి కనీసం వాళ్ళ మంత్రులను కూడా కలవనిచ్చే పరిస్థితి లేదు. అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది అక్కడ వాళ్ళు తెలుసుకుంటే, కార్మికులతో మాట్లాడితే అసలు తెలిసి వీళ్ళు నిర్లక్ష్యంతో జరిగినటువంటిది తప్పిదం. వాళ్ళు అంతకుముందు షిఫ్ట్ చేసినటువంటి వాళ్ళు హెచ్చరించారట. ఆ కార్మికులు హెచ్చరించినప్పటికీ కూడా మిగతా షిఫ్ట్ వాళ్ళని పంపించి, బలవంతంగా వాళ్ళని పంపించి ఈ ప్రమాదానికి కారణమైంది వాళ్ళ ఎవరైతే నిర్వహణ చేస్తారో వాళ్ళ నిర్లక్ష్యం. దీని మీద ఇంకొకటి జరిగిపోయింది ఘటన జరిగిపోయినప్పుడు ఇంతకుముందు సుధాకర్ గారు చెప్తున్నారు, మేడిగడ్డలో 88 పిల్లర్లు ఉంటే కాళేశ్వరం మొత్తం 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టనళ్లు ఇవన్నీ ఉన్నప్పుడు ఒక్క పిల్లరు అది కింద జరిగినటువంటి ఇసుక కృంగి ఆ వాటర్ దాంతో ఒక పిల్లర్ కృంగితే మొత్తం కాళేశ్వరం పని అయిపోయిందని అది బీఆర్ఎస్ తప్పిదం అవుతుంది. అది ప్రమాదం శాత్తు జరిగినది కాదు. ఈడనేమో తెలిసి ఎట్లా టెక్నికల్ గా ఏం తీసుకోకుండా, అడ్వైస్ తీసుకోకుండా పనిచేసి ఇది కారణానికి వీళ్ళు మాత్రం ఇది ఏంటంటారు యాక్సిడెంటల్ గా జరిగిందని చెప్తున్నారు. కాబట్టి మేమేమంటున్నాం, దాన్ని తీసే పనిలో 5 రోజుల తర్వాత మా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి బృందం పోయినంత వరకు కూడా అక్కడ వాళ్ళని ఏదైతే మిషన్ ఉందో దాన్ని కట్ చేసేసి దాన్ని శిథిలాలు తొలగించి ఆ మొత్తం కూడా అది ఉన్నటువంటి బురదని, మట్టి, నీళ్లను అవన్నీ కూడా తొలగించే ప్రయత్నం చేయలేరు. అక్కడ ఉండేటటువంటి ఏదైతే దాని మీద బెల్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద నుండి మొత్తం ఆ సీపేజ్ కావచ్చు ఇవన్నీ కూడా ఆ తీసేటటువంటి దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం కూడా 5 రోజుల వరకు చేయలేరు వాళ్ళు. కాబట్టే మేమేం చెప్పిన వాడికి పోయిన తర్వాతనే హరీష్ రావు గారు చెప్పారు, ఇవన్నీ కూడా చేయలేరు, మీరు తొందరగా చేయండి. అసలు ఏం జరుగుతుంది, ఆ మడ్డు తొలగిస్తే కదా, ఆ శిథిలాలు తొలగిస్తే కదా మీరు ఆ సహాయక చర్యలు ముందరికి పోతాయి. అవన్నీ చేయకుండానే వీళ్ళు రోజు అక్కడ టైం పాస్ చర్యలాగా చేసిర్రు. ప్రజలు చూసిర్రు, మీడియా ముంగలు వచ్చి వాళ్ళే మాట్లాడరు కదా మంత్రులు మాట్లాడినట్టు అంటే ప్రజలందరూ చూసిర్రు. చూసిన తర్వాత కూడా మళ్ళా దాన్ని తీసుకొని వచ్చి బీఆర్ఎస్ పార్టీ మీద రుద్దడం అనేది సమంజసం కాదు. ఆ 8 మందిని తీయడంలో 9 రోజులు అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు దాని మీద రివ్యూ పెట్టకుండా నిన్న ఆడ పోయి మళ్ళీ ఏం మాట్లాడిండు, మళ్ళీ రాజకీయం ఆయన చేస్తుండు. రాజకీయం ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాలి, తొందరగా దాన్ని తీయాలి, శిథిలాలు తీయాలి, అవన్నీ తీయాలి, వాళ్ళని ఎవరు బతుకున్నారా లేదా ఏందని చెప్పాల్సినటువంటి ఉంటది. అడ వచ్చినటువంటి బృందం నిర్ధారించక ముందే జూపల్లి కృష్ణారావు గారు 8 మంది చనిపోయినారని చెప్పేసిండు. అట్లా ఎట్లా ప్రకటిస్తారండి? వీళ్ళకు బాధ్యత రహితం ఉన్నది. ఒక మంత్రి కన్నా ఒక మంత్రి నాది హెడ్ లైన్ రావాలని అక్కడ ఉన్నటువంటి మంత్రులంతా పోటీ పడ్డారు తప్ప వాళ్ళకి సహాయ చర్యలు చేపట్టలేరు. ఈ రోజు ఏదైనా జరిగి ఉంటది తప్పకుండా, అక్కడ ఎవరు మనుషులు కనిపిస్తలేరు కాబట్టి దాని కిందనే మడ్లనే ఉన్నారు అనేది మనం అనుకోవాల్సింది. కాబట్టి వాళ్ళకి ఏం సహాయక చర్యలు చేపడతారు, 8 మంది కుటుంబాలను ఏ విధంగా భరోసా ఇస్తారు, ఇవన్నీ చేయకుండా రాజకీయం చేస్తారు అనేది మా ఆరోపణ. రైట్, సుధాకర్ గారు చెప్పదలుచుకున్నారా చివరిగా? అంటే ఏదైనా ఒక పని మనం ప్రారంభించేటప్పుడు అనేక రకాల అనుమతులు అప్పటికే వచ్చుంటాయి. వచ్చిన తర్వాత మళ్ళీ అనుమతులు తీసుకున్నారా అని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు తర్వాత నిర్లక్ష్యం చేశారు. ఏమంటున్నామంటే ఇది అప్పుడు వర్క్ పెండింగ్ అయింది కాబట్టి, డిలే అయింది కాబట్టి ఈ సంఘటన జరగడానికి ఆడ స్కోప్ జరిగింది అంతే తప్ప ఇట్లా అవసరం లేదు. ఆ రోజు కనుక ప్రభుత్వం కంటిన్యూషన్ వర్క్ జరుగుతూ ఉంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చి ఉండేది కాదనేది మేము చెప్తా ఉన్నాం. వాస్తవాలు మాట్లాడేది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేటప్పటికే అనుమతులు ఉంటాయి. అనుమతులు ఉంటేనే ఏ ప్రాజెక్ట్ అయినా ఏ పని అయినా స్టార్ట్ చేస్తుంది ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్ కానీ. కాంట్రాక్టర్ కు మొత్తం ల్యాండ్ అక్విజిషన్ అనేక రకాల అనుమతులు ఇచ్చిన తర్వాతనే ఆయన వర్క్ స్టార్ట్ చేస్తాడు. అది అంటే ఈ రోజు సాయంత్రంలోగా రేపటిలోగా మేము వెలికి తీస్తామని చెప్పారు. అయిపోతుంటది. ఇంకోటి మాట్లాడేది అక్కడ నేషనల్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేషనల్ ఆర్మీ నుంచి డీజీ స్థాయి అధికారులు వచ్చి అక్కడికి ఏం జరగలేదంటాడు. ఈయన పోయి చేసినాక పని జరిగిందని మాట్లాడతాడు. అరే మీరు మాట్లాడితే కొంచెం వాస్తవాలు మాట్లాడాలి, వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అరే అక్కడ అక్కడ నేషనల్ డీజీ స్థాయి అధికారులు వచ్చి, ఆర్మీ స్థాయి అధికారులు వచ్చి, టన్నెల్ ఆర్మీ టన్నెల్ డైరెక్షన్స్ మాత్రం మంత్రుల చేతుల్లో ఉన్నట్టు. అంటే ఇరిగేషన్ డైరెక్షన్ ఎందుకు ఇస్తారు? అక్కడ ఏదైతే రిస్క్ ఉంటుందో దానికి సంబంధించిన టెక్నికల్ టీం వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని ఇదంతా చేస్తున్నారు. ఏ సమాచారాన్ని మంత్రులకు బ్రీఫ్ చేస్తారు, ప్రభుత్వాన్ని బ్రీఫ్ చేస్తారు. అది జరుగుతుంది అక్కడ. అయ్యన్న వదిలేసి మీరు వాస్తవం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన బ్యాచ్ మేట్స్ వాళ్ళందరూ పిలిపించండి అక్కడికి. ఆయన ఆర్మీ అధికారిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు వాళ్ళందరూ రావడానికి, ఇమ్మీడియట్ గా రావడానికి చాలా సులువైన మార్గం ద్వారా ఆయన వాళ్ళందరూ పిలిపించి అక్కడ రిస్క్ ఆపరేషన్ అటెండ్ చేస్తున్నది ప్రభుత్వము. ఈ ప్రభుత్వాన్ని బదనం చేయాలన్నది తప్ప ఇందులో వాస్తవాలు లేవు. అన్ని అనుమతులు ఉన్నాయి.
ఆ రిస్క్ ఆపరేషన్ పూర్తి చేస్తారు. భవిష్యత్తులో ఆ ప్రాజెక్టును ఏం చేయాలన్న దాని మీద కూడా సమాలోచన చేస్తారు. రివ్యూ చేయలేదంటాడు. రివ్యూ ఎవ్రీ గంటకు డిఎస్ఆర్ ఉంటుంది. నీకు తెలియదు కావచ్చు, ముఖ్యమంత్రికి డిఎస్ఆర్ ఉంటుంది, డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ అని. 1 అవర్ కు మొత్తం రాష్ట్రంలో ఏం జరిగింది తెలుస్తుంది. నువ్వు తెలుసుకో, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా. కేసీఆర్ అంటాడు కదా, పటేల్ మీటింగ్ తెలిసింది అంటాడు కదా, అడుగు చెప్తాడు. డిఎస్ఆర్ ఉంటుంది, గంటకు సమాచారం ఉంటుంది, రివ్యూ చేస్తుంటారు. ప్రచారం చేయడానికి టైం దొరికింది, టైం దొరికింది, మీడియాతో మాట్లాడతారు. మాట్లాడతలేడా? మీ కేటీ రామారావు మాట్లాడతలేడా? మీరు మాట్లాడతారు, రైట్? మేము మాట్లాడితే తప్ప. రైట్. థ్యాంక్ యూ సుధాకర్ గారు, థ్యాంక్ యూ శుభప్రద పటేల్ గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇవి ఈరోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.